యావండి, మీరు తప్పుగా అనుకోనంటే మీకొక విషయం చెప్తాను. ఏంటి మీనమ్మా అది? మన ప్రమేయం లేకుండా ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉందండి. మనం ఎంత సంతోషంగా ఉందామని ప్రయత్నం చేసినా ఏవో ఒక ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. అందుకే ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోయి ఈ ప్రపంచంలో నాకు మీరు, మీకు నేను, మనకి మనిద్దరం అన్నట్టుగా సంతోషంగా ప్రశాంతంగా ఉందామండి. తప్పకుండా వెళదాం మీనమ్మా. కానీ ఇప్పుడు కాదు మీనమ్మా, దానికంటే ముందు నాకు ఇంకో ముఖ్యమైన పని ఉంది. అది పూర్తి చేశాక వెళ్దాం. నాకంటే ముఖ్యమైన పని ఏంటండి? నీకంటే ముఖ్యమైనది ఈ ప్రపంచంలో నాకేదీ లేదు మీనమ్మా. నీకోసమే ఆ పని మీదే ముంబై వెళ్తున్నాను. అదేంటండి, ముంబై వెళ్ళడం ఏంటి? నేను కూడా వస్తానండి. లేదు మీనమ్మా, నువ్విక్కడే ఉండాలి, ఇంట్లోనే ఉండాలి. మనిద్దరం పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని నా కోరిక. అలా ఉండాలంటే నా పని పూర్తి కావాలి మీనమ్మా. అది కాదండి, ఆ ఇంద్రాణి వాళ్ళు ఎలాంటి హాని తలపెడతారో అని నాకు భయంగా ఉంది. మీరు లేకపోతే నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఇక్కడ ఎలా ఉండగలను? నేను కూడా మీతో వస్తానండి. ఒంటరిగా కాదు మీనమ్మా, నీకు తోడుగా రాముంటాడు. నాకు తోడుగా రాముండడం ఏంటండి? వద్దండి, ఇది కరెక్ట్ కాదు. చూడు మీనమ్మా, నీ గురించి నేను ఎంతగా ఆలోచిస్తానో రామ్ కూడా అలానే ఆలోచిస్తాడు. రాముండగా ఏ శక్తి నిన్నేమీ చేయలేదు. ఆ నీడను కూడా నిన్ను తాకనివ్వడు. నేను 3 రోజుల్లో తిరిగి వస్తాను. వద్దండి, అంతగా కావాలంటే ఈ 3 రోజులు నాకు తోడుగా మా నాన్నని ఇక్కడ ఉండమని ఫోన్ చేస్తాను. వద్దు మీనమ్మా, రామే ఉండాలి. రామ్ తప్ప నిన్నెవ్వరూ కాపాడలేరు. నా పని పూర్తవ్వాలంటే రామే ఉండాలి. టెన్షన్ పడదు మీనమ్మా, అంతా మంచి జరుగుతుంది. ఏవండి, మీరేంటో మీ ప్రేమేంటో అర్థమయ్యాక నా మనసు మీకు దగ్గరవ్వాలని ప్రతి క్షణం ఆరాటపడుతుంది. నా మనసు ప్రతి క్షణం మీతోనే ఉండాలని కోరుకుంటోంది. మీరు నా పక్కన లేకపోతే నాకు శూన్యంగా ఉంటుంది.